ఈయన అనుచర వర్గంలో ఉన్నటువంటి ఒక మేధావి అత్యుత్సాహంతో నా మీద ఒక సెటైర్ వేద్దామని చూశాడు. ఆ రోజు బంగారే శర్మ గారి పక్కన నాకు ఒక చైర్ ఇచ్చారు, నాకు ఒక చిన్న టేబుల్ ఇచ్చారు. అయితే ఆ చిన్న టేబుల్ మీద నా బుక్స్ అన్ని పెట్టుకోవడం నాకు ప్లేస్ సరిపోలేదు. వేదాలకు సంబంధించిన బుక్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఇంకా మేము దాని మీద ఆ మెటీరియల్ కోసం రాసుకున్నటువంటి నోట్స్, బైబిల్కి సంబంధించిన బుక్స్, హైందవ క్రైస్తవులకు సంబంధించిన బుక్స్, ఇవన్నీ కూడా నాకు పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. ఇవన్నీ ఆ టేబుల్ మీద పెట్టుకోవడం నాకు కుదరలేదు. దేనికి అదే సెపరేట్గా పెట్టుకున్నాను కింద. అంటే బంగారీ శర్మ గారు ఏది అడిగితే అది తీసివ్వాలి కదా, రెఫరెన్స్లో ఏది కావాలంటే అది తీసివ్వడం నా బాధ్యత వెంటనే. కనుక దేనికి అదే సెపరేట్గా పెట్టుకున్నాను, అది పక్కన పెట్టుకున్నాను. అంటే మరి మాకు అన్ని రెఫరెన్స్లు కావాలి, మేము ఏది మాట్లాడినా దానికి సాక్ష్యం చూపించాలి. ఇలా నాకు తోచింది, నాకు అనిపించింది అని చెప్తే దానికి రెఫరెన్స్ అవసరం లేదు, పుస్తకాలు అవసరం లేదు. మాకైతే మేము అన్ని రెఫరెన్స్ బేస్ మాట్లాడతాం కనుక మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం.